కర్నూలు జిల్లా పెదకడువూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో భక్తులకు నీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యపై స్పందించిన మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నూతన బోరు త్రవ్వించి మోటారు ఏర్పాటు చేయించారు. దీంతో భక్తుల నీటి సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆర్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించినందుకు చిన్నతుంబలం గ్రామ ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగు వీరేష్, ఎఫ్ఎన్ మరియు ఇతర నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దకడూరు మండలం చిన్నతుంబలం గ్రామం చౌడేశ్వరి దేవాలయంకు వై బాలనాగిరెడ్డి గారు, వై ప్రదీప్ రెడ్డి గారు మాకు భక్తులకు బోరు మోటార్ సహకరించినందుకు చౌడేశ్వరి దేవుడి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారి కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కుటుంబం పైన ఎల్లకాలం చౌడేశ్వరి ఆశీర్వాదం ఇళ్లలో ఉండాలని కోరుతున్నాను. మంత్రాలయం నియోజకవర్గం శాసన సభ్యులైనటువంటి శ్రీ వై బాలనాగిరెడ్డి గారి సహకారంతో మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు అయినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి వై ప్రదీప్ రెడ్డి గారి సహాయ సహకారాలతో చిన్నతుంబలము గ్రామ పొలిమేరలో వెలిసినటువంటి 11వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి దేవాలయం వెలిసింది. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయుల యొక్క కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చిపోయేవాళ్ళు ఉన్నందువలన ఈ విషయం ఇక్కడుండే పరిస్థితిని, ఇక్కడుండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా శాసనసభ్యుల వారికి మరియు జిల్లా ఉపాధ్యక్షుల వారికి తెలియచేయడం వలన బోరు మరియు బోరు మోటారు భక్తులు వచ్చిన వాళ్ళకి త్రాగునీటికి మరియు సౌకర్యార్థమై అన్ని విధాలుగా ఈ సహకారం చేసినటువంటి వై బాలనాగిరెడ్డి గారి శాసనసభ్యులకు మరియు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి జిల్లా ఉపాధ్యక్షుల గారికి, మా గ్రామం తరపున మరియు పురుషోత్తం రెడ్డి గారికి, మండల కన్వీనర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ కూడా ఈ గుడి తరపున, చిన్నతుంబలం గ్రామం తరపున, గుడికి వచ్చే భక్తాదుల తరపున, వీరందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమములు వారి కుటుంబం తరపున ఇంకా ఎన్నో చేయవలసి ఉన్నది. కాబట్టి ఈ అమ్మవారు వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి గారు వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ ఇంకా ఈ రాజకీయంలో ఇంకా 100 ఏళ్ల పాటు ఉంటూ వెదిగించాలని అమ్మవారిని కోరుతూ మా అందరి తరపున వై బాలనాగిరెడ్డి గారు శాసనసభ్యుల వారికి మరియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారికి, మండల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.